ఎడ్యుకేషన్కి బయట వేరే కాలేజెస్ బయట వేరే స్కూల్స్కి వెళ్తే ఇంకా హయ్యర్ శాలరీ వస్తుంది. కానీ వీళ్ళంతా నా పిల్లలు ఈ పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలు అనుకుని చదువు చెప్పడం అనేది అది అందరి వల్ల కాదు. సో ఆ సార్ని కూడా నేను ఇప్పటికీ చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ఇంకపోతే తల్లిదండ్రులకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ అందరూ పేద లేదా మధ్యతరగతి చెందిన వారమే ఉంటాం మనం. సో మన ఆలోచనలు, మనం పేద మధ్యతరగతి చెందిన వారం కావచ్చు, కానీ మన ఆలోచనలు అక్కడితోనే ఆగిపోవద్దు. ఎందుకంటే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, మీ పిల్లల్ని ఇప్పుడు అందరిలాగానే 10th అయిపోయింది, ఇంటర్ ఎంపీసా సిఈసా ఏదో ఒకటి ఆ ఊర్లో ఏది చదివితే అది తోసేయటం, ఇంటర్ అయిపోయిందా డిగ్రీ కథం, డిగ్రీ అయిపోయిందా నెక్స్ట్ ఏదో ఒక ఉద్యోగం 10,000 వస్తే చాలరా బాబు, ఇది విడనాడాలి. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి. ఇప్పుడు కొంతమందికి స్పోర్ట్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి కల్చరల్ ఈవెంట్స్ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ ఇట్లా ఇష్టం ఉంటుంది, కొంతమందికి ప్రైవేట్ జాబ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి గవర్నమెంట్ జాబ్ ఇష్టం ఉంటుంది. మీరు మీ పిల్లల్ని అడగండి మీరు ఏం చేయదలుచుకుంటున్నారు అనేది. ముందుకు వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రకారం మీరు చెప్తే వాళ్ళని ప్రోత్సహించండి. అలా ప్రోత్సహించకుండా అందరు చేసినట్లే మనం చేస్తున్నాం, సో మన ఊర్లో ఎవరో ఒకరు ఏదో ఒక ఉద్యోగం వచ్చింది, చిన్న ఉద్యోగం, ఆయనలాగే నువ్వు చదువుకో, అట్లా మీరు ఫోర్స్ చేయొద్దు. మీ పిల్లలు